వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది పీస్ ఆవకాయ. ఈ ఆవకాయ మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. దీనికి నేను పుల్లగా ఉండి మామిడికాయల్ని కొన్ని తీసుకున్నాను. వాటికి మనం శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని గుడ్డతో ఓ పక్కకు పెట్టుకోవాలి. మనకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఆవకాయ ముక్క సైజులో ముక్కల కింద కోసుకుని పైన లోపల ఏమన్నా పొర లాంటిది ఉంటే తీసేసుకుని పైన తొక్క కూడా తీసేసుకుని వీటిని ఒక 4-5 గంటల దాకా ఎండలో పెట్టుకుని ఆరనిచ్చుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మనం కొలతకి తీసుకోవాలి. 4 గ్లాసులు నాకు ఈ ముక్కలు అయినాయి. ఇదే గ్లాస్తో మొత్తం అన్నీ ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి అన్నీ ఇదే గ్లాస్తో తీసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. ఇప్పుడు నాకు 4 గ్లాసులు మామిడికాయ ముక్కలకి నేను 1/2 గ్లాస్ కంట కొంచెం తక్కువగా ఉప్పు వేసాను. మీకు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోండి, మెత్తని ఉప్పు. కారం 1 గ్లాసు, చిన్న ఆవాలు 1 అర గ్లాసు, వెల్లుల్లి రేకులు ఒలిసి పెట్టుకున్నవి 3/4 గ్లాసు. ఇందులోనే సగం గుళ్ళు కింద ఒలుసుకుని పెట్టుకోండి, సగం దంచుకుని వేసుకోండి. కొంచెం మెత్తగా వెల్లుల్లి పేస్ట్ కింద చేసుకుని వేసుకోండి. మెంతులు 4 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ దోర రంగు వచ్చేదాకా వేపించుకోవాలి. ఆ పొడి చేసుకోవాలి. జీలకర్ర కూడా అందులోనే వేసి పొడి చేసుకోవాలి. వేరుశనగ నూనె వాడుతున్నాను నేను పచ్చడికి. నాకు ఒక 1/2 కేజీ కంట కొంచెం ఎక్కువే పట్టింది ఈ పచ్చడికి. మెంతుల్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి దోర రంగు వచ్చేదాకా వేపించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని మెత్తగా పొడి కింద చేసుకుని జల్లించి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆవాలను కూడా మెత్తగా పొడి కింద చేసేసుకుని వాటిని కూడా జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. మెంతు పిండి కొంచెం, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, ఈ విధంగా వెల్లుల్లి రేకులు ఒలుసుకుని పెట్టుకున్నవి, ఆవపిండి కొంచెం, వెల్లుల్లి విధంగా దంచుకుని పెట్టుకున్నవి సగం, వెల్లుల్లి రేకులు 3/4 గ్లాసులో సగం గుళ్ళు వేసాను. కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎండబెట్టుకుని పక్కకు పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసి మొత్తం ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం నూనె కూడా పోసుకుని కలుపుకోవాలి. పచ్చడి జాడీలో ముందుగా కొంచెం నూనె పోసుకోవాలి. మనం ఏ పచ్చడి పట్టినా కొంచెం నూనె సీసాలో అయినా జాడీలో అయినా కొంచెం నూనె పోసుకుని పట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా నూనె పోసి మొత్తం అంతా ముక్కలు మసాలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుని ఒక సీసాలోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని 3వ రోజున తీసుకుని పైకి కిందకి కలుపుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెడితే ముక్క అనేది మెత్తబడకుండా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. బయట పెట్టినా మీకు ఇది టేస్ట్ అనేది మారదు, కానీ కొంచెం ముక్క మెత్తబడుతుంది, కలర్ మారుతుంది. ఇది ముసలివాళ్ళు, పిల్లలు ఉన్నప్పుడు ఈ ముక్కలు తినడానికి కూడా బాగుంటాయి. పిజ్జా ఓకే రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి.